ఒక యుద్ధ భూమి, రక్తంతో ముంచెత్తిన భూభాగం, ఒక రక్తపు చుక్కతో పుట్టే వేలాది మంది రాక్షసులు. ఈ సమయంలో ప్రత్యక్షమైంది సాక్షాత్తు కాలమే అయిన ఒక దేవత. ఇది కేవలం పురాతన కథ కాదు, ఇది జీవితంపై ఉన్న గొప్ప సందేశం. ఇది కోపం, త్యాగం మరియు ఆధ్యాత్మిక జ్ఞానంతో నిండిన కథ. ఇది కాళీమాత మరియు రక్తబీజుని గాథ. ఒకప్పుడు భూమి పాపలతో నిండిపోయిన కాలంలో రాక్షస శక్తులు అతి దారుణంగా విజృంభించాయి. భూమి మీద అన్యాయం పెరిగిపోయింది. దేవతలు కూడా తమ శక్తిని కోల్పోయారు. ఆ సమయంలో ఒక రాక్షసుడు ప్రబలంగా ఎదిగాడు. అతని పేరు రక్తబీజుడు. అతనికి ఒక భయంకరమైన వరం ఉండేది. అతని శరీరంలో ఒక్క రక్తపు చుక్క భూమిని తాకితే మరో రక్తబీజుడు పుడతాడు. అలా అతన్ని గాయపరిచిన ప్రతిసారి అతని బలం మరింత పెరుగుతూనే ఉంటుంది. దేవతలు యుద్ధం చేస్తూ అతన్ని మరింత బలవంతుని చేస్తున్నారు. నాశనం చేయాలని ప్రయత్నించిన ప్రతిసారి విపరీతంగా విఫలమవుతున్నారు. అది చూసిన దుర్గాదేవికి చాలా కోపం వచ్చింది. ఆ కోపంలో నుంచి పుట్టిన మహాశక్తే కాళీమాత. దుర్గాదేవి మూడో కంటి నుంచి వచ్చిన ఆ శక్తే కాళికాదేవి. ఒక విశాలవంతమైన రూపంతో, మెడలో కపాలమాలలు ధరించి, చేతిలో ఆయుధాలని పట్టుకొని యుద్ధ భూమిలో అడుగు పెట్టింది. ఆమెను చూసిన అక్కడి దేవతలు, రాక్షసులు అందరూ భయపడిపోయారు. ఆమె నడవడమే యుద్ధం, ఆమె చూపు సంహారమే. ఆమె భూమిపై అడుగు పెడుతున్న ప్రతిసారి రాక్షసులు తమ తుది శ్వాసని తీసుకుంటున్నారు. కాళీమాత రక్తబీజునిపై యుద్ధాన్ని ప్రారంభించింది. కానీ ఆమె తెలుసుకున్నది ఏంటంటే అతన్ని గాయపరచడం కాదు, అతని రక్తాన్ని భూమి కింద పడనివ్వకపోవడం ముఖ్యమని. అందుకే ఆ రక్తబీజుని తల నరికి అతని రక్తం త్రాగడాన్ని ప్రారంభించింది. ఒక్క చుక్క కూడా భూమి మీద పడలేదు, ఒక్క రక్తబీజుడు పుట్టలేదు. ఇలా కాళికాదేవి రక్తబీజుని సంహరించింది. కానీ అమ్మ కోపం ఇంకా తగ్గలేదు. ఆమె రౌద్ర రూపంతో శవాలపైన తాండవం చేస్తుంది. అది చూసిన భూమి కంపించింది, లోకాలు వణికిపోయాయి. అక్కడున్న దేవతలకు కూడా ఏం చేయాలో ఏమీ అర్థం కాలేదు. అమ్మని ఆపడం ఎవరి వల్ల కాలేదు. అదే సమయంలో అక్కడ మహాశివుడు ప్రత్యక్షమయ్యాడు. అమ్మ వెళ్తున్న దారిలో శివుడు ఆమె ముందు భూమిపై పడిపోయాడు. కాళికామాత తన అపారమైన కోపంతో ముందుకు వెళ్తున్నప్పుడు ఆమె పాదం శివుని ఛాతీపై పడింది. ఆ క్షణం ఆమె జ్ఞానప్రాప్తం పొందింది. అక్కడ మహాశివుని చూసిన తర్వాత తన కోపాన్ని తగ్గించుకొని శాంతి స్వరూపంగా మారింది. ఈ కథ కేవలం యుద్ధం కాదు. ఈ కథ వల్ల మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే రక్తబీజుడు కేవలం ఒక రాక్షసుడు మాత్రమే కాదు, అతను మనలో ఉన్న అహంకారాన్ని, కోపాన్ని, వ్యసనానికి ప్రతిరూపం. మీరు ప్రతిసారి ఏ ఆలోచన లేకుండా ఎలా అయితే మీరు ప్రవర్తిస్తారో అప్పుడు మీరు ఇంకొక రక్తబీజుని పుట్టిస్తున్నట్టే. మనం ప్రతిరోజు నెగిటివ్ ఆలోచనలతో పోరాడతాం. ఒక చెడు ఆలోచన వచ్చిందంటే అది ఇంకో చెడు ఆలోచనకు దారితీస్తుంది. అవి రక్తబీజుల్లా పెరిగిపోతాయి. మనం మానసికంగా తల్లడిల్లిపోతాం. కాళీమాత ఏం చెప్తుందంటే నీ లోపల చెడు ఆలోచనల రక్తాన్ని బయటకు రానివ్వదు. అవి పుట్టక ముందే వాటిని సంపూర్ణంగా నాశనం చేయి. అదే జీవిత సత్యం. చాలామంది కాళికామాత రూపం చూసి ఇంట్లో పూజించడానికి భయపడుతూ ఉంటారు. ఆమె సంహారిని మాత్రమే కాదు, ఆమె జీవన బోధకురాలు. మనలో అంధకారాలని తొలగించేది ఆమెని. అమ్మాని మనస్ఫూర్తిగా భక్తితో పిలిస్తే తను ఎక్కడున్నా మీ ముందు ప్రత్యక్షం అవుతుంది. ఈ కథ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. జై మా కాళీ.